ఎందుకు ఈ రోజు వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ అనేక మంది మెసేజ్లు చూపిస్తూ ఈరోజు నేను ఏదో పార్టీ మారుతున్నానని మాట్లాడుతున్న వారికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయంలో ఈరోజు చెప్పాను. తప్పకుండా చిన్న వ్యక్తిగత పని మీద ఒక టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి అని చెప్పి అమెరికా రావటం జరిగింది. త్వరలోనే నియోజకవర్గానికి వస్తాను. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులని కలుస్తాను, అందరితో కూడా మాట్లాడతానని, తప్పకుండా కలుద్దామని త్వరలోనే మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు అధికార పక్షానికి కూడా ఒకటి చెప్తూ ఉన్నా. కూటమి ప్రభుత్వం మీరు మంచి చేయండి, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఈరోజు దెందులూరు ప్రజలకి మంచి జరుగుతుందంటే దాన్ని స్వాగతిస్తూ అభినందించే వ్యక్తుల్లో మొదట వరుసలో నేను ఉంటాను. అంతేకాని ఈరోజు అధికారం ఉంది కదా అని ఈరోజు రాజకీయ కక్షలతో ఇంకా కూడా కార్యకర్తలను ఇబ్బంది పెడదామను, లేకపోతే ఇతను కొట్టారు కుటుంబానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఇతను ఇబ్బంది పెడదామనేటువంటి ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు. ఈరోజు అధికారం శాశ్వతం కాదు. అధికారాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించండి తప్ప ఈరోజు ఏదో అహంకారంతో మీరు గనక ప్రవర్తిద్దామనుకుంటే కాలం దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేస్తున్నా.